ఈ దశాబ్దంలోనే ఇంత నీచమైన దుర్మార్గమైన పనిచేసి మాటలతో చెప్పలేని విధంగా ప్రకృతి ధర్మాన్నే అపహాస్యం చేసిన ఒక మనిషి గురించి కాదు మనిషి అనడం కూడా తప్పే. ఒక నీచమైన పని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ అనే పదం వినగానే శరీరం తేలిపోతుంది, కన్నీరు ఎండిపోతుంది. ఇంత మధురమైన మాటను ఈ కాలంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సంస్థ వ్యాపారానికి ట్యాగ్ లైన్ గా మార్చుకుంది. తల్లి కావాలనుకున్న ప్రతి మహిళ వీక్నెస్ ను ఆయుధంగా మార్చుకుని ఇందులో ఉన్న లేడీ డాక్టర్ నమ్రత కోట్లు కూడబెట్టుకుందామని ముసుగులో పాపాలను మూటగట్టుకుంది. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో పేదల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించారు. దాంతో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా బిచ్చగాళ్లకు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు బయటపడింది. అంతేకాదు అండాలను కూడా పేదల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సృష్టి సెంటర్ ద్వారా పిల్లలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించింది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. వీళ్ళ బిజినెస్ కి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లే టార్గెట్. అది ఎలా అంటే వీరికి బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యాన్ని సేకరించేవారు. వీర్యం తీసుకునే సమయంలో వారికి పోర్న్ వీడియోలు కూడా చూపించేవారట. ఇకపోతే ఇటు అండాల సేకరణ కోసం కూడా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వీర్యం ఇస్తే 800 నుంచి 4000 రూపాయలు, అండాలు ఇస్తే మహిళలకు 10 నుంచి 25,000 రూపాయల వరకు చెల్లించారు. ఇలా డబ్బుతో వీరు చేసిన దుర్మార్గాలు కోకొల్లలు. రోజు వారి కూలీలు పేదరికంతో బాధపడుతున్న దంపతులను, యువకులను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. గోపాలపురం పోలీసుల దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో IVF సరోగసి కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు ఈ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం IVF సరోగసి చికిత్స తీసుకున్న దంపతులకు ఫోన్లు చేస్తూ వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు.